ఎవరా రాని మామూలు రాని ముస్తేస్తున్నావా? ₹1 ఇస్తావరా? రోజు ఈ ₹1 ఇవ్వడానికే ప్రాణం సాలిస్తుంది బాబు. తీసుకెళ్ళండి. నిన్నటి నుంచి రేట్లు పెంచాం. ₹3 తక్కువ ఇచ్చావా ముక్కు పగిలిపోద్ది. నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను. ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే ఇవ్వలేను. బాబు 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 నా కడుపు కొట్టొద్దు, నన్ను అన్యాయం చేయొద్దు. చూడండి బాబు, ఈ దారుణం. రౌడీ మామూలు ఇవ్వలేదని ఈ పశువులు ఎంత ఘోరం చేస్తున్నారు. ఏరా నీకు మామూలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకైతే నీకెందుకురా? నీ తెల్ల కారు, నీ తెల్ల బట్టలు అలాగే ఉండాలంటే వెళ్ళు. వెళ్తాన్రా. నీకు ఇవ్వాల్సిన ఇచ్చే వెళ్తాను. నీ పేరు? రామదాస్ బాబు. ఇదిగో ఈ డబ్బుతో కొత్త బండి కొనుక్కుని వ్యాపారం చేసుకో. సీతాపురం జమీందారు భార్య మనోరమాదేవి ఏడాదికొక్కసారి తన పుట్టినరోజున్నాడు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని ధరిస్తుంది. తర్వాత ఆ హారాన్ని బ్యాంకు లాకర్లో భద్రంగా దాస్తుంది. అది మీకు కావాలంటారు, అంతేగా? అవును. దాన్ని మీరు తేగలిగితే మీరు అడిగిన కిమ్మత్ ఇచ్చి తీసుకుంటారు మహాజన్. తేగలిగితేనా? మీరు ఇలా హార్మోని వాయిస్తే నా హిస్టరీకే అవమానం. ఈ మహాజన్ తలుచుకుంటే మనోరమాదేవి హారానే కాదు, మహావిష్ణువు కౌస్తుభాన్నే కొట్టేస్తాడు. జ్యోతి చెప్పండి సార్. మొన్న నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాజాని మోసగించబోయి నువ్వే మోసపోయావు. పైగా రేపటి కార్యక్రమానికి కాపలా కాయటానికి పోలీసులు వస్తారు, హారాన్ని కొట్టేయడానికి రాజా వస్తాడు. కనుక నీకు సాయం చేయటానికి మన వాళ్ళందరూ వస్తారు. ఈసారి కూడా ఫెయిల్ అయ్యావు. అంత పని చేయకండి. ఓకే ఓకే. వాట్ హ్యాపెండ్? కానిస్టేబుల్స్, మెయిన్ బోర్డ్ చెకప్ చేయండి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ గారు, నా డైమండ్ నెక్లెస్. కానిస్టేబుల్స్, ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. దయచేసి అందరూ లైన్ లో నిలబడండి. మీ అందరినీ చెకప్ చేయాలి. కమాన్ కమాన్ కమాన్, కమ్ ఇన్ లైన్. వాట్ హ్యాపెండ్? బీ ఇన్ ద లైన్ అయితే. కమాన్ కమాన్ కానిస్టేబుల్స్, హరీ అప్. చెప్, ఆ హారాన్ని ఎక్కడ దాచావు?
నాకు తెలియదు. హార్మోని అపరా బేకు. ఆ రాజాగాడు నీ చేతికి హారాన్ని అందించడం, దాన్ని పట్టుకుని నువ్వు బయటపడ్డం మా వాళ్ళు కళ్ళారా చూశారు. కానీ మా వాళ్ళు నిన్ను పట్టుకునే లోపల నువ్వు ఆ హారాన్ని ఎక్కడో దాచేశావు. మర్యాదగా చెప్పకపోయావో నీ హార్మోని నేను వాయించేస్తాను. చెప్పు, ఎక్కడ దాచావు హారాన్ని? చెబుతాను. ఏమిటది? నాకు తెలియదని. రేయ్, ఆ రాజాగాడు వచ్చి రక్షిస్తాడని మొండికెత్తి మాట్లాడుతున్నావు. కానీ ఈ కంచుకోట్లో ప్రవేశిస్తే దహనం చేయడానికి శవం కూడా మిగలకుండా ముక్కలు ముక్కలు అయిపోతాడని వాడికి తెలుసు. చెప్పరా? నా కంఠంలో ప్రాణం ఉండక చెప్పను. ఆహా, ఈ మహాజన్ తలుచుకుంటే రాళ్ళ చేత కూడా రాగాలు పలికిస్తాడురా. మహాజన్, నువ్వు రాళ్ల చేత రాగాలు పలికిస్తే నేను నీ కీళ్లు విరగ్గొట్టి ఆ రాగానికి తగిన నాట్యం నీ చేత చేయిస్తాను. ఆపరా నీ హార్మోని. నువ్వు ఇప్పుడు వచ్చింది నా బోన్లోకి. సావు నుంచి తప్పించుకోవడం దుర్లభం. ఇలాంటి బోనుల నుంచి తప్పించుకోవడమే కాదు, వెళ్తూ నీలాంటి బేవకూఫుల బొముకలు విరిచి మరీ పెడతాను. మర్యాదగా జాన్ని విడిచిపెట్టు. నీ ముఠా వాళ్ళు నన్ను ఎదిరించినప్పుడు నా చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. అయినా బుద్ధి లేక ఇప్పుడు నా మనిషిని ఎత్తుకొస్తావా? ఇదే నీకు ఆఖరి వారిని. ఇక ముందు ఎప్పుడైనా నన్ను గాని నా వాళ్లను గాని ఎదిరించావు, నీ స్థావరం శ్మశానంగా మారుతుంది. అందులో నీ సమాధి కట్టాల్సి వచ్చింది. జాగ్రత్త. సార్, నన్ను రక్షించండి, కాపాడండి సార్. సార్, సార్, నన్ను రక్షించండి. భయపడకు, పక్కి తప్పుకో. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నా పేరు సీనండి. నన్ను సంవత్సరం నుంచి ఇక్కడే బంధించారండి. ఎందుకు? ఆకలేస్తుందండి. ముందు తినడానికి ఏమైనా పెట్టించండి, అన్నీ చెప్తాను. రా.